వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ మరియు అనిల్ రావుపుడి గతంలో F2 మరియు F3 వంటి హిట్ సినిమాలు ఇచ్చి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ప్రాజెక్టుపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తాజాగా చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రం జనవరి 14, 2025న విడుదల కానుంది. అనుకున్నట్టుగానే ఈ చిత్రాన్ని కుటుంబ సినీ ప్రేక్షకులు అలరించేందుకు సంక్రాంతి పండుగకు విడుదల చేస్తున్నారు. వెంకటేష్ కి సంబంధించిన కొత్త పోస్టర్తో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. లుంగీ కట్టుకొని, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, తుపాకీ పట్టుకుని వెంకటేష్ తన లుక్తో ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కథానాయకులుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ ఈ సినిమాలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత బీమ్స్ సిసిరోలియో స్వరాలను సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్రాజు ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు. వెంకటేష్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఆయన తనదైన రీతిలో సాగుతున్నారు. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాలో తన పాత్ర ఒకప్పుడు ఆయన చేసిన ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలోని పాత్ర మాదిరిగానే ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ సినిమాలో వెంకటేష్ తనదైన రీతిలో కామెడీని పండిస్తూ యాక్షన్ ఎపిసోడ్స్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ మన ముందుకు రాబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో వెంకటేష్ పాత్రతో పాటు ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయని, వారి మధ్య జరిగే కథతో ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ లభించడం ఖాయమని అంటున్నారు మూవీ మేకర్స్. త్వరలోనే ఈ చిత్రం నుండి మొదటి పాటను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ త్వరలోనే విడుదల కాబోతుందని తెలుస్తుంది. వెంకటేష్ మాట్లాడుతూ, అనిల్ రావుపుడితో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఈ సినిమాతో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారని, ఇది నా కెరీర్ లోనే బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని, డెఫినెట్ గా ఈ సినిమాను చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందించగా ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశారు. తమిరాజు ఎడిటర్ బాధ్యతలు చేపట్టగా వెంకట్ యాక్షన్ సన్నివేశాలని కొరియోగ్రఫీ చేశారు. భారీ అంచనాలున్న ఈ మూవీ విడుదలయ్యాక ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.